సోమవారం ఒక దాత ముందుకు రావాలి. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ జిల్లాలోని దూర ప్రాంతాల నుండి పీజీఆర్ఎస్ కు వచ్చే ఆర్జీదారుల దాతల ద్వారా మజ్జిగ భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ వెల్లడించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిర ఆవరణలో సీఎంఆర్ వారు ఏర్పాటు చేసిన మజ్జిగ భోజనాలను కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు అర్జీదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని దూర ప్రాంతాల నుండి జిల్లా పరిషత్లో ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికకు అర్జీలు తీసుకుని వచ్చే అర్జీదారులకు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అర్జీదారులకు ప్రతి వారం ఒక దాత ముందుకు వచ్చి 150 లేదా 200 మందికి మజ్జిగ భోజనాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, సీఎంఆర్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సీఎంఆర్ సిబ్బంది అర్జీదారులకు మజ్జిగ భోజనాలు అందజేశారు. నమస్కారం. ప్రతి సోమవారం మన డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఇది పీజీఆర్ఎస్ జెడ్పీ హాల్లో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సిటీలో ఉన్న జెడ్పీ హాల్లో మనం పెట్టినాము. మనది ఈ చాలా ఎండాకాలంలో చాలా వేడిగా సమ్మర్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి భోజనం, అది ఒక 12:30 లేకపోతే 12 తర్వాత వచ్చిన వాళ్ళకి ఒక భోజనం పెట్టడం, అలాగే వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి బటర్ మిల్క్ వాటర్ అది ఇవ్వడానికి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఒక ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసాము. దీనికి ముఖ్య కారణం అంటే చాలా ఎండాకాలం ఉంది. ఇది కాకుండా ఈ హీట్ స్ట్రోక్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎక్కడొక్కడ నుంచి ఇచ్చాపురం నుంచి, కొత్తూరు నుంచి, అంత దూరం నుంచి పబ్లిక్ రావడం, ఇక్కడ కొంతసేపు వెయిట్ చేయడం, మళ్ళీ అది ప్రాబ్లం రాకూడదు కాబట్టి, హీట్ స్ట్రోక్ ప్రాబ్లం రాకూడదు కాబట్టి మనం ఇది చేస్తాము. ఇది ప్యూర్గా దాతల ద్వారా, డొనేషన్ ద్వారా. సో ఈరోజు థ్యాంక్స్ టు సీఎంఆర్ గ్రూప్ ద్వారా ఈరోజు ఒక 150-200 పర్సన్స్కి ఇక్కడ భోజనం పెట్టడం జరిగింది. నెక్స్ట్ అంటే సమ్మర్ కాలం ఉన్నప్పుడు ఒక 6 to 7 వీక్స్ ప్రతి ఒక్క వారం ఒక మంచి దాతల ద్వారా బటర్ మిల్క్ అండ్ మన భోజనం పెట్టడానికి కార్యక్రమం మనం ఇక్కడ ప్రతి సోమవారం జెడ్పీ మీటింగ్ హాల్ దగ్గర పెట్టడం జరుగుతుంది. కాబట్టి నేను ఇంకా దాతలు ముందుగా వచ్చి ఈ ప్రోగ్రామ్కి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి సహాయం చేయాలి నేను అందరికీ కోరుతున్నాను. ఎస్ దీనికి కూడా మన పీజీఆర్ఎస్ వచ్చిన ప్రతి ఒక్కరికి మనం ఒక రసీదు ఇస్తాం. ఆ రసీదు ఆధారంగా మనం ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ భోజనం కానీ తర్వాత ఈ బటర్ మిల్క్ కానీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి అది కూడా గమనించి ఇక్కడికి రావాల్సింది కోరుతున్నాను.